హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే షూట్ చేసిన వీడియో. ఇది జస్ట్ ఒక వ్లాగ్లో అనమాట. నా డైలీ చేసుకునే పనులతో పాటు ప్రమోషన్స్ గురించి, యూట్యూబ్ వీడియోస్ గురించి ఇందులో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య అయితే నాకు యూట్యూబ్లో ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి ప్రమోషన్ గురించి. అక్క మీరు ప్రమోషన్స్ చేయరా, లేదా మీకు ప్రమోషన్స్ రావా చేయడానికి అనేసి ఇలా వచ్చాయి. అలాగే యూట్యూబ్లోనే కాకుండా ఇన్స్టాలో కూడా నాకు ఒక ముగ్గురు అయితే డిఎం చేశారు. ఆ ముగ్గురు ఏంటంటే జనరల్ నార్మల్ పీపుల్ కాకుండా వాళ్ళు కూడా క్రియేటర్స్ అనమాట, యూట్యూబ్ క్రియేటర్సే. వాళ్ళు మన ఛానల్ ఫాలో అవుతుంటారు కూడా. వాళ్ళు అడిగారనమాట, ఎందుకు మీరు ప్రమోషన్స్ చేయట్లేదు, ప్రమోషన్స్ చేస్తేనే కదా మనీ ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయని చెప్పి. మెసేజ్ చేసిన వాళ్ళతో పాటు మీకు కూడా తెలియాలండి ప్రమోషన్స్ గురించి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవుతుంటారు, నన్ను ఇష్టపడుతుంటారు, మంచిగా కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీ అందరికి కూడా ప్రమోషన్స్ ఎందుకు చేయట్లేదు, చేస్తానా లేదా అన్నీ కూడా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఇదైతే సాటర్డే మార్నింగ్. నేనైతే నిన్న నైట్ అంటే ఫ్రైడే రోజు నైటే ఫుల్గా ప్రిపేర్ అయిపోయాను అనమాట. పెసరపప్పు వడియాలు పెట్టాలని మన ఫేవరెట్ సబ్స్క్రైబర్ హేమలత గారు ఉన్నారు కదా, తను చెప్పారు పెసరపప్పు వడియాలు కూడా బాగుంటాయని చెప్పి. చేద్దామని నైటే నేను ఒక గిన్నెలో పెసరపప్పు వేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్న చీకటి ఉంటుండగానే లేచి అది మనం నీళ్ళలో నానబెట్టుకున్నాం అనుకోండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి తెల్లవారు బాగా ఎండ అయ్యేసరికి వడియాలు పెట్టలేమని చెప్పి ముందే ఒక 4 అప్పుడు అలా నానబెట్టేసుకుంటే ఇంకా 6-7 అయ్యేసరికల్లా రుబ్బుకొని మనం వడియాలు పెట్టేసుకోవచ్చు, ఎండ పూర్తిగా రాకముందని అనుకున్నాను. ఎందుకైనా మంచిది ఒకసారి వెదర్ రిపోర్ట్ చూద్దామని మొబైల్ ఆన్ చేసి వెదర్ రిపోర్ట్ చూస్తే ఈరోజు అంతా కూడా కొంచెం క్లౌడీగా ఉంటుందని చెప్పారనమాట. మా బాబాయ్ ముందే చూసి పనికి వచ్చింది, లేదంటే ఇంకా అంతా వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను. శనివారం అంతా కూడా బాగా గాళ్ళు అయితే చాలా ఎక్కువ వచ్చాయండి. గాళ్ళు చిన్న చిన్న జల్లు పడింది, వర్షం పెద్దగా ఎక్కువైతే ఏం పడలేదు, జస్ట్ చిన్నది పడింది అంతే. ఇంకా రక్షించే దేవుడు అనుకున్నాను. నేను ఎప్పుడైనా అంతే వడియాలు పెట్టాలి అనుకుంటే ఆ రోజు అయితే ఎక్కువ ఎండ రాదు. ఆ డౌట్ మీదే చూశాను అనమాట వెదర్ రిపోర్టు. మీకు కూడా సాటర్డే ఇలాగే క్లౌడీగా గాళ్ళు అవి ఇవి చేయండి మీ ఊర్లో కూడా, నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే శనివారం కదండి, కొంచెం పూజ అనేది నాకు ఎక్కువసేపు ఉంటుంది. నేను ఎప్పుడైతే సప్త శనివారం వ్రతం చేశానో అప్పటి నుంచి కూడా ప్రతి వారం తప్పకుండా స్వామివారికి పిండి దీపం పెట్టుకుంటాను. అలాగే తులసి ఎక్కువగా ఉంటే తులసి మాల పెద్ద ఫోటో వేస్తాను, లేదంటే చిన్న విగ్రహం నా దగ్గర ఉంది కదా, ఆ స్వామివారికైనా చిన్న విగ్రహం పెట్టుకుంటాను అనమాట. అది కూడా దొరకకపోతే కనీసం ఒక తులసి దళమైనా వేసుకుంటాను. ఎక్కువగా నాకు నాయుడుపేటలో ఉండేటప్పుడు తులసి ఎక్కువగా దొరికేది, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక్క మొక్క కింద ఉందంటే దాందే కొంచెం కొన్ని తెచ్చుకొని స్వామివారికి చిన్న మాల అలా వేసుకుంటాను అనమాట. మా వారికి ఏంటంటే సండే సాటర్డే 2 డేస్ కూడా హాలిడే ఉంటుందన్నమాట. కాకపోతే సాటర్డేస్ అంటే మంత్లో 3 శనివారాలే మనకి హాలిడే ఉంటుంది. మిగతా ఒకటైతే 1, 2 అయితే 2, ఆడు మాత్రం డ్యూటీ ఉంటుందన్నమాట. ఈరోజు నేను ఏంటంటే డ్యూటీ లేదనుకున్నాను, అంటే లాస్ట్ సాటర్డే వచ్చేసి 30th కదా, ఇంకా ఆ రోజు డ్యూటీ ఉంటుంది, ఈరోజు లేదనుకొని పెసరపప్పు వడియాలకి ప్రిపేర్ అయ్యాను. పూజ కూడా కొంచెం నిదానంగా చేసుకున్నాను అనమాట. ఇంకా మా వారు లేచి ఏంటి ఇంకా పూజలోనే ఉన్నావు, ఇంకా డ్యూటీ ఉంది, ఇంకెప్పుడు వంట చేస్తాను. అమ్మ అప్పుడు షాక్ అనమాట. ఈ నెలలో 5 శనివారాలు మనకి పడ్డాయి అనేసి ఓ స్టవ్ మీద అన్నం, ఓ స్టవ్ మీద పప్పు, బంగాళదుంపలు పెట్టాను అనమాట. 2 ఒకేసారి ఉడికిపోతాయి. అవైతేనే తొందరగా టైం మనకి సేవ్ అయ్యి ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇంకా వెంటనే పెట్టేశాను అనమాట. ఈలోగా నేను వచ్చి అవి విజిల్ వచ్చేలోపు ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను. గోవిందనామాలు కొన్ని శ్లోకాలు అన్నీ చదువుకొని నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే యూట్యూబ్ గురించి, ప్రమోషన్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మెయిన్గా అందరూ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంది ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికేనండి. ఏదో ప్రజలను ఉద్ధరించడానికి అయితే కాదు. ప్రతి ఒక్కరి ఆలోచన యూట్యూబ్ పెట్టాము అంటే మనీ ఎర్న్ చేసుకోవాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి అని యూట్యూబ్ అయితే పెడతారు. చాలామంది ఏంటంటే యూట్యూబ్లో వచ్చే శాలరీ కంటే ప్రమోషన్స్ ద్వారా వచ్చే అమౌంట్ ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. ప్రమోషన్స్ చేయడం, అడ్వర్టైజ్ చేయడం తప్పేం కాదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకరి దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, వాళ్ళ దగ్గర ఆ ప్రోడక్ట్ ఉంది అని ఒక 10 మందికి తెలియాలి అంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయించుకోవాలి. ఆ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయించుకుంటేనే కదా మనకి పలానా వస్తువు ఉంది అని మనకి తెలుస్తుంది. ఇంతకుముందు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ప్రోడక్ట్స్ అంటే ప్రతి ఒక్కటని కాదు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలు, హీరోలు వాళ్ళ చేత ప్రమోట్ చేయించుకునేవాళ్ళు, అడ్వర్టైజ్ చేయించుకునే వాళ్ళు టీవీలో యాడ్స్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా రావడం వల్ల ప్రతి చిన్న చిన్న బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రోడక్ట్ని క్రియేటర్స్కి ఇచ్చి ఇలా ప్రమోషన్స్ అయితే చేయమంటుంటారు అనమాట. కొంతమంది ఏంటంటే ఆ ప్రోడక్ట్ మాత్రమే ఇస్తారనమాట, వాళ్ళు అమౌంట్ ఏమీ ఇవ్వరు, ఆ ప్రోడక్ట్ మాత్రమే ఇచ్చి ప్రమోట్ చేయమంటారు. కొంతమంది ఏంటంటే పెయిడ్ ప్రమోషన్ కూడా చేయమంటారు అనమాట. పెయిడ్ ప్రమోషన్ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ మనం మన ఛానల్లో ప్రమోట్ చేసామనుకోండి, అడ్వర్టైజ్ చేసామనుకోండి, వాళ్ళు దానికి ఒక ఇంత అమౌంట్ అని ఇస్తారనమాట. అమౌంట్ అంటే వాళ్ళు ఆ ఛానల్లో ఉండే సబ్స్క్రైబర్స్ని బట్టి, వాళ్ళకున్న ఫాలోవర్స్, వాళ్ళకున్న ఫాలోయింగ్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అమౌంట్ అయితే తీసుకుంటారు.
ఇంకా మన ఛానల్ విషయానికి వస్తే మనకి సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసింది, మీరు ఎందుకు ప్రమోషన్ చేయట్లేదు, మీకు ప్రమోషన్స్ రావట్లేదా చేయడానికి అని. నాకు ప్రమోషన్స్ వస్తున్నాయండి. నేను ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ప్రమోషన్స్ చేయడం తప్పేం కాదు. నా ఒపీనియన్ ఏంటంటే, మనం ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసామంటే అది మన సబ్స్క్రైబర్స్ కానీ లేదా మన ఛానల్ చూసే వ్యూవర్స్కి కానీ యూజ్ అయ్యి ఉండాలి. అలా యూజ్ అయింది ఉంటేనే నేను చేస్తాను. అలా యూజ్ అయిన ప్రోడక్ట్స్ కూడా కొన్ని ప్రమోషన్స్ అయితే వచ్చాయండి. కాకపోతే నేను అవి చేయలేదు. అది చేయకపోవడానికి రీజన్ ఏంటో నేను తర్వాత మాట్లాడతాను. నాకు ఫస్ట్ వచ్చిన ప్రమోషన్ ప్రోడక్ట్ ఏంటంటే ద ఇండస్ వ్యాలీ నుంచి అండి. ఇండస్ వ్యాలీ నుంచి అయితే నాకు మెయిల్ వచ్చింది, మీ ఛానల్ బాగుంది, జెన్యూన్గా ఉంది, నేను మీతో కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి నేను వాళ్ళకి యాక్సెప్ట్ చేశాను. ఎందుకంటే నాకు ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్ తెలుసు, నేను ఆల్రెడీ కొనుక్కొని వాడుతున్నాను అనమాట ఇండస్ వ్యాలీది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంత మంచి చాలా బ్రాండ్ నాతో కొలాబ్ అవుతుంది అంటున్నారని నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే అప్పుడు నాకు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్, ఓన్లీ 1K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. నాకు ఇంకా కొలాబరేషన్ ఇలా వచ్చిందనమాట. నేనే షాక్, ఇంకా 1K సబ్స్క్రైబర్స్కే కొలాబరేషన్ వచ్చిందని హ్యాపీగా వాళ్ళదైతే చేశాను. వాళ్ళు పెయిడ్ పేమెంట్ ఏం కాదు, జస్ట్ ఆ ప్రోడక్ట్ ఇచ్చారనమాట. నేను ఇప్పటివరకు చేసిన ప్రమోషన్ ఏంటంటే అదొక్కటే, క్యాస్ట్ ఐరన్ తవా అనమాట ఇండస్ వాళ్ళది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కూడా నేను చేయకపోవడం కారణం కొలాబరేషన్స్ రాకపోవడం కాదండి, కొలాబరేషన్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మీకు కొన్ని మెయిల్స్ అయితే వేస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. ఇలా వేయొచ్చో కూడా నాకు తెలియదు, మళ్ళీ తర్వాత ఏమైనా ఇబ్బంది అవుతుందో. అసలు యూట్యూబ్ అనేది చాలా రూల్స్ ఎక్కువైపోయండి, కానీ చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. కొన్ని అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ నా దగ్గర కూడా లేవు, నేను డిలీట్ చేసేస్తుంటాను. మన ఛానల్లో అయితే ముందు కొన్ని నెలల ముందు ఎక్కువగా వెయిట్ లాస్ రెసిపీస్ అని, హెల్తీ ఫుడ్ రెసిపీస్ అని వీడియోస్ చేసేదాన్ని కదా. అప్పుడు ఏంటంటే నాకు ఒక మెయిల్ వచ్చిందనమాట, మీతో మేము కొలాబ్ అవుదాం అనుకుంటున్నాం, పెయిడ్ ప్రమోషను. ఆ ప్రోడక్ట్ ఏంటంటే వెయిట్ లాస్ కోసం ఒక డ్రింక్ అనమాట. ఈ డ్రింక్ మీకు తాగితే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు అనేసి మీ వ్యూవర్స్ చెప్పండి అని. నేనైతే ఖచ్చితంగా నో అని చెప్పేసానండి. ఎందుకంటే నేను అది వాడను, అది వాడితేనే కదా అది నేను జెన్యూనా కాదో నాకు తెలిసేది, అది రిజల్ట్ మంచిగా వస్తుందో లేదో తెలిసేది. అది రిజల్ట్ మంచిగా వస్తుందో లేదో తెలియకుండా నేను ఎలా మీకు చెప్తాను ఇది బాగుంది, ఇది వాడండి, ఇది వాడితే మీకు వెయిట్ లాస్ అవుతారు అని. అలాంటిది ఎప్పుడు కూడా నేను చేయనండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏ ప్రోడక్ట్ అయినా నేను అడ్వర్టైజ్ చేశాను అంటే అది నేను వాడితేనే, వాడేక అది బాగుంది మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రమే నేనైతే ప్రమోషన్స్ చేస్తానండి. ఇది మాత్రం ఇప్పుడైనా కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కావాలంటే సేవ్ చేయండి. నేను ఫ్యూచర్లో మన ఛానల్ మంచిగా గ్రోత్ అయినా కూడా ఈ మాట మీద నిలబడతాను. ఎప్పుడైనా కూడా మీరు లాస్ అవుతారు, మీకు యూజ్ లేదు, దీనివల్ల మీరు నష్టపోతారు అనే ప్రోడక్ట్ ఎప్పుడూ కూడా చేయనండి. ఏదైనా ప్రోడక్ట్ నేను అడ్వర్టైజ్ చేశాను అంటే అది నేను వాడితే నాకు యూజ్ అయింది అనిపిస్తేనే మాత్రమే మీకు చెప్తాను. ఇక్కడైతే మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను చూడండి. ఇదేంటంటే నేను రిప్లై ఇచ్చిన మెయిల్ అనమాట. ఇదేంటంటే పెయిడ్ ప్రమోషన్ అనమాట. అమౌంట్ అనేది బాగానే ఇస్తారు, అయినా కూడా నేనైతే రిప్లై దీనికి ఇలా ఇచ్చాను. అదేంటంటే షుగర్ పేషెంట్స్కి అనమాట. షుగర్ పేషెంట్స్కి ఇది వాడితే మీరు మెడిసిన్ ఏం వాడాల్సిన లేదు, మీ షుగర్ అంతా కూడా కంట్రోల్ అయిపోతుందని చెప్పి అడ్వర్టైజ్ చేయాలన్నమాట. నేను దానికి రిప్లై ఏమి ఇచ్చానో మీరు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది. మా ఫాదర్ షుగర్ పేషెంట్ ఇంట్లో ఉన్నారు. మా ఫాదర్ పైన వాడిన తర్వాత అది రిజల్ట్ బాగుంది, వర్క్ అవుతుంది అనిపిస్తేనే నేను మీ ప్రోడక్ట్ని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను అని రిప్లై ఇచ్చాను అనమాట మెయిల్ ద్వారా. వాళ్ళైతే మెయిల్కి ఎలాంటి రిప్లై లేదు. ఇది కూడా మంచిదే, ఎందుకంటే హెల్త్కి సంబంధించింది కదా, మనం చేయకపోవడమే మంచిది. ఓకే, నేను చేస్తాను అనుకున్నా కూడా నేను వాడితేనే నేను చేస్తానని చెప్పాను. వాళ్ళ నో రిప్లై, నాకు కూడా ఏ ఇబ్బంది లేదు. ఇంక ఇన్స్టాలో ఏంటంటే హెయిర్ గ్రోత్ ఆయిల్ ఒకటిను, స్కిన్ గ్లో అవడానికి క్రీమ్ ఒకటి అవి చెప్పాను అనమాట. వాటికి కూడా సేమ్ రిప్లై ఇచ్చాను, నేను వాడితే మీకు చెప్తాను ఇలా ప్రమోట్ చేస్తానని. వాళ్ళు కూడా నో రిప్లై అనమాట. షుగర్ పూర్తిగా తగ్గిపోవడానికి ఒక జ్యూస్ అనేది కొలాబరేషన్ వచ్చిందని చెప్పాను కదండి. ఆ ప్రోడక్ట్ నేను ఒకసారి వెళ్ళి సెర్చ్ చేశాను అనమాట. యూట్యూబ్లో, ఇన్స్టాలో రెండిట్లో కూడా సెర్చ్ చేశాను. చాలామంది పెద్ద పెద్ద క్రియేటర్స్ అండి, చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, ఫాలోవర్స్ ఉండేవాళ్ళు, అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేశారు. నేనైతే మాత్రం అవన్నీ కూడా చూసినా యాక్సెప్ట్ చేయలేదండి. ఏదైనా నా కళ్ళతో నేను చూసి నేను వాడితేనే నాకు నమ్మకం ఉంటుందన్నమాట. అది వాళ్ళు ఎవరో చెప్పారనేసి నేను ఆ ప్రోడక్ట్ తెచ్చి మీ మీద రుద్దలేను. ఇన్స్టాలో అయితే కొన్ని జెన్యూన్ ప్రోడక్ట్స్ వచ్చాయండి చేయమని. వాళ్ళకి ఏంటంటే నేను చేయను అని చెప్పలేదు, చేసేటప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పాను. ఎందుకు ఇలా ప్రమోషన్స్ అవి చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా, కొంచెం అలవాటు లేదు కదా, చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని రోజులు అది మంచిగా ఉంది, ఆ ప్రోడక్ట్ మంచిగా ఉందంటే మనం కాన్ఫిడెన్స్గా కూడా చెప్పగలం కదా. ఏదైనా ప్రోడక్ట్ నేను వాడి కొన్ని రోజులు వాడిన తర్వాత చెప్పే కాన్ఫిడెన్స్ వేరు. ఏదో అది మంచి ప్రోడక్ట్ అని తెలిసినా కూడా అది వాడకుండా మనం చెప్పలేం కదా. అందుకని అవన్నీ కూడా హోల్డ్లో ఉంచాను అనమాట. ఇది నేను ప్రమోషన్స్ చేయకపోవడానికి కారణం. ఏదైనా ప్రమోషన్స్ చేశాను అంటే అది యూజ్ అయిందని మాత్రమే చేస్తానండి.
డబ్బులు అనేది అందరికీ ఇంపార్టెంటే. నాకు ఒక మిడిల్ క్లాస్ ఇలాగే నాకు కూడా మనీ అనేది ఇంపార్టెంటే. డబ్బులు ముఖ్యం కదా అని చెప్పేసి ఏది పెడితే చెప్పేసి ఎలా పెడితే అలా వచ్చే డబ్బులు అయితే నాకు అస్సలు అనవసరం అండి. జెన్యున్గా వచ్చే రూపాయి అయినా నాకు చాలు. ఈ బ్రాండ్ వాళ్ళందరూ కూడా మనతో కొలాబరేట్ అవుతాము అనుకోండి, మనకి ఇలాగా కొలాబరేషన్స్ ఇస్తున్నారు అంటే అది మన కష్టపడిన కష్టానికి ఒక గుర్తింపు అనమాట. ఎందుకంటే కష్టపడకుండా మనం ఈ ఛానల్ అయితే రన్ చేయలేము. యూట్యూబ్ అనేది అంత ఈజీ కాదండి. మీకు వీడియో ఇప్పుడు ఒక 10-15 నిమిషాల వీడియో మాత్రమే చూస్తారు. దీని వెనకాతల మా కష్టం ఒక కంటెంట్ క్రియేటర్స్ మాత్రమే తెలుస్తుంది. ఒక వీడియో తీయాలి అంటే దాన్ని షూట్ చేసుకోవాలి, యాంగిల్స్ పెట్టుకోవాలి. 1 గంట 2 గంటల వీడియో రికార్డ్ చేస్తే దాన్ని ఒక 10-15 నిమిషాలకి ఎడిటింగ్ చేసుకోవాలి. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. దానికి మంచి టైటిల్ థంబ్నెయిల్ పెడితేనే కదా క్లిక్ చేస్తాం. ఆ వీడియో తీసుకొచ్చి యూట్యూబ్లో అప్లోడ్ చేసి దానికి మంచి టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ అన్నీ ఇస్తేనే మన వీడియో అనేది వెళ్తుంది అనమాట. ఒక వీడియో వెనకాతల చాలా పెద్ద కష్టం ఉంటుందండి. అది ఒక కంటెంట్ క్రియేటర్కి మాత్రమే తెలుస్తుందనమాట. ఒక వీడియో పెట్టాలంటే ఎంత ఆలోచించాలి, జనాలకి నచ్చాలి, ఎలాంటి వీడియో పెట్టాలి, కొత్త కొత్త ఆలోచనలు రావాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదండి. ఈ వీడియో ఎంతమంది కంటెంట్ క్రియేటర్స్ చూస్తున్నారో ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన యూట్యూబ్ కష్టాలు ఎలా ఉంటాయో మనకు మాత్రమే తెలుసు కదా. ఇదండి ప్రమోషన్స్ గురించి మీరు చేసిన కామెంట్కి నా రిప్లై అనమాట. ఆనెస్టీగా జెన్యూన్గా వీడియోలు చేస్తూ వెళ్తుంటానండి. మంచి ప్రోడక్ట్ అయితే మాత్రమే ప్రమోట్ చేస్తాను. ఏది పడితే అది డబ్బులు ఇస్తారు కదా అని ఎప్పటికీ నా లైఫ్లో నేను ఎంత సక్సెస్ అయితే కూడా నేను చేయను. ఇప్పుడైతే నేను గోంగూర మిల్ మేకర్ రెసిపీ అయితే చేశాను కదా, పైన మీకు స్క్రీన్ పైన ఎలా చేశానో కూడా ఇచ్చాను. ఇదేంటంటే మన సబ్స్క్రైబర్ మన ఎప్పుడు రెగ్యులర్గా నాకు కామెంట్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండే హేమలత గారు చెప్పారనమాట. శ్రావణి గారు గోంగూర మిల్ మేకర్ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంది అన్నారు. మీరు ఎలా చేస్తారో తెలియదు, మీరు రెసిపీ అయితే చెప్పలేదు, జస్ట్ నాకు చేయమని చెప్పారు హేమ గారు. నేనైతే నా వర్షన్లో నేను చేశాను. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా తినేసి నేను ఇంకా నెక్స్ట్ నా పనిలో పడిపోతాను. నార్మల్గానే గోంగూర అనేసరికి టేస్ట్ వస్తుంది. అసలు ఎలా చేసినా కూడా గోంగూర చాలా బాగుంటుందండి. ఇంకా అందులో మంచిగా మిల్ మేకర్ కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. మిల్ మేకర్ నార్మల్గా అందరూ నచ్చరు, కాకపోతే గోంగూరలో కలుపుకోండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి హేమ గారి, మంచి రెసిపీ అయితే చెప్పారు. నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు ఎప్పుడు కూడా. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. దానికి ఇంకా హెమ్మింగ్ అయితే చేశారు. యాక్చువల్గా అమ్మగారు నేను చెప్పాను కదా ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి వీడియో తీసి పెట్టానండి అని, అది ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఏమైందంటే ఒక వీడియో ఎక్స్పోర్ట్ చేసేసరికి నాకు మెమరీ ఫుల్ అని వచ్చిందనమాట. అప్పుడు నాకు తెలియకుండా అందులో కొన్ని క్లిప్స్ అనేవి డిలీట్ అయిపోయి, అందుకే ఆ వీడియో నేను పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజు నిన్న సాటర్డే అయితే ఈ బ్లౌజ్ కట్ చేసుకున్నాను వేరేది. ఇది వీడియో అయితే రికార్డ్ చేశానండి, మీకోసం చెప్పాను, నేను చేయడం కుదరలేదు. ఆ వీడియో అనవసరంగా ఆ క్లిప్ డిలీట్ అయిపోవడం వల్ల మొత్తం ఆ వీడియో అంటే మధ్యలో ఉన్న క్లిప్స్ పోయింది. మన వీడియో అంతా మళ్ళీ మెస్సీ అయిపోతుంది కదా, అర్థం కాదు కదా. అందుకని మళ్ళీ ఈరోజు రికార్డ్ చేశాను అనమాట. ఈ వీడియో మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తానులేండి. ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసామండి. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే, మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసినవైతే మీకు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోపై మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రమోషన్స్ చేయాలా వద్దా, ఇంకా నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్గా కాదా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణజ్యోతి.